బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. తాడేపల్లిగూడెం సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. సాక్షి కార్యాలయం వద్ద ఉన్న మలుపు వద్ద డ్రైవర్ స్పృహ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఉన్న డజన్ల కొద్దీ ప్రయాణికులు మృత్యువు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. తణుకు డిపోకు చెందిన లగ్జరీ హయత్ బస్సు జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నడుపుతున్న డ్రైవర్కు ఒక్కసారిగా కళ్లు తిరగడంతో బస్సు అదుపు తప్పి కాలువలోకి బోల్తా పడింది. అయితే ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే తనకు ఆరోగ్యం బాగోలేదని డ్రైవర్ ముందే చెప్పినప్పటికీ బస్సు యజమాని బలవంతంగా డ్యూటీకి పంపినట్లు సమాచారం అందుతోంది. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే వెనుక అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు క్షేమంగా బయటపడడంతో పెను ముప్పు తప్పినట్టయింది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ప్రైవేట్ బస్సు యజమానులపై ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి డ్రైవర్ల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించడంలో అధికారుల వైఫల్యం కూడా విమర్శలు వెత్తుతున్నాయి. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.